సీజన్ Hello, my decisions 1, 2, 3. Hello, praise the Lord. సరే, ప్రార్థనతో ఆరంభించుకుందామా? సమయమైంది, ప్రార్థనతో ఆరంభించుకుందాం. రండి. Hello, hello. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వాగ్దానాలు ఇచ్చిన మా తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మేము నిజమైన మహిమ కొరకై క్రీస్తునందు మమ్మల్ని పిలిచి నీతిగా తీర్చి మీ కొరకైన సాక్షులుగా, మీ కొరకైన కీనాను వంటి వారముగా, మహలేలు వంటి వారముగా తండ్రి మీ కొరకై ఈ భూలోకములో జీవించినట్లుగా మిమ్మల్ని గురించిన సాక్ష్యమును, మిమ్మల్ని గురించిన స్థుతిని, మిమ్మల్ని గురించిన వైభవం ప్రకటించినట్లుగా, వెల్లడించినట్లుగా మీ స్వరక్తం ఇచ్చి నన్ను మమ్మల్ని కొన్నందుకాయ స్తోత్రం తండ్రి. మీకు వందన స్తోత్రం చెల్లించుకొని
ఆరాధించి పూజిస్తున్న పరిశుద్ధమైన నిష్కలంకమైన మీ రక్తం బట్టి స్తోత్రం తండ్రి. మీరు మహిమ పొందు. యవనస్తులు మీరు కాపాడి భద్రపరుస్తూ ఈ కరోనా కలవరంలో ఎంతోమందిని మీరు రక్షిస్తూ విశ్వాసమందును నిలకడగా ప్రార్థనలో అంతకంతకు తండ్రి రక్షణలో ఎదుగున్నట్లుగా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనలో మీరు ఆలకించి ఎంతోమందిని ఆదరిస్తూ బలపరుస్తూ ఈ పరిచయం కొనసాగింపజేస్తున్నందుకు ఆయస్తుంది. ఇలాగ తండ్రి ఎన్నో స్థలాల్లో యూత్ మీటింగ్స్ దేవ కలిగి ఉంటుండగా సోమవారం మంగళవారం మేమైతే బుధవారం తండ్రి ఇలాగున యూట్యూబ్ యూత్ మీటింగ్ కలిగి ఉంటుండగా తండ్రి యవనస్తులకు క్షేమకరంగా దాచి అనేక మంది మీ దాసుల సేవకులు ఎంతోమంది విశ్వాసం చూస్తుండగా యవనస్తులో మీ బలమైన కార్యము ఎబ్రీ 4:12 ప్రకారంగా తండ్రి మీ కార్యించి మీరు మహిమ పొంది కనబడి అంధకార శక్తిలో బంధిస్తూ తండ్రి మన సంవత్సరాన్ని చక్కగా నేటి కూడా చక్కగా ప్రతిదీ పనిచేయనట్లుగా కృప చూపించి మీ ఆత్మ సంచారాలకై మీ కార్యులకై స్తుతిస్తుంది. దేవా యోహాను సువార్త 7:38 వాగ్దానం కోరుకుంటూ వందనము చెల్లించుకుంటూ తండ్రి కృప చూపించి మీరే మహిమ పొందగలరు. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు బాగున్నారా? మనం సియోను గీతాల నుంచి యవనస్తుల పాటల పుస్తకంలో నుంచి మనం కొన్ని పాటలు పాడుకుందామా? ఓ యేసు నీ ప్రేమ, పాట సంఖ్య 3. ఓ యేసు నీ ప్రేమ పాడుకుందామా? ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్య ఆనందమే, హృదయముండెను ప్రభుని కార్యములో, గంభీరమైనవి ఆగమ్య ఆనందమే, హృదయముండెను ప్రభుని కార్యములో, గంభీరమైనవి రాత్రి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. రాత్రి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశతార
ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ మరణాల కారణము లోయాన్ని సంచరించిన నిరంతరం యేసు నా దుఃఖవారిని మరణాల లోయాన్ని సంచరించిన నిరంతరం యేసు నా దుఃఖవారిని కరమునిచ్చిన గాయుచునడు కరుణగల ప్రభువు. కరమునిచ్చిన గాయుచునడు కరుణగల ప్రభువు. కరుణగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ కొదువాలని యోనా భయపడను నేనెప్పుడు కచ్చితమయనులో పారుండ జీవును. కొదువాలని యోనా భయపడను నేనెప్పుడు పచ్చితమయనులో పారుండ జీవును. మోజన జలమున తృప్తి పరచు నాకు యేసు. మోజన జలమున తృప్తి పరచు నాకు యేసు. నా యేసు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ దేవుని కృపలో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో. సదా స్మరించెదను దేవుని కృపలో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో. సదా భజించెదను స్తుతి ప్రశంసలు యేసు. హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలు యేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసు
ఇంకొక పాట పాడుకుందామా? దీంట్లో లేదు ఆ పాట. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసుని చెంతకు. దీంట్లో లేదా? సరే, సియోను పాటలు, మన సియోను గీతాల్లో పెద్ద పాటల పుస్తకంలో చూడండి ఆ పాట. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసుని చెంతకు రమ్ము ప్రియుడా. 407 పాట సంఖ్య 407 చూడండి. 407 పాత పాటల పుస్తకాల్లో 354. దయచేసి అందరూ కలిసి పాడదాం. ఇది అందరికి వచ్చిన పాటనే. ఒకవేళ మీ దగ్గర పాటల పుస్తకాలు లేకున్నా మీరు పాడగలరు, ఎందుకంటే ఈ పాట అందరికీ అనుభవమైన పాటే. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, నీ వచనము త్రాగి నీ దాగము తీర్చుకొనని. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవజలము, నిత్యమైన తృప్తి నిత్యుడు. ఆయనే జీవజలము, నిత్యమైన తృప్తి నిత్యుడు. నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నడు దప్పికొనవు, యుగ యుగముల వరకు. నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నడు దప్పికొనవు, యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవధారము, నిత్యమైన తృప్తి నిత్యుడు. ఆయనే జీవధారము, నిత్యమైన తృప్తి నిత్యుడు. జీవధారము భుజించిన ఆకలి కొనవెప్పుడు, యుగ యుగముల వరకు. జీవధారము భుజించిన ఆకలి కొనవెప్పుడు, యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవమార్గము,
సరే, ఇంకో పాట పాడుకుందాం. సువార్త పాట పాడుకుందామా? యేసు నాలో వచ్చినాను. సువార్త పాట ఓ పాట పాడుకుందాం. యేసు నాలో వచ్చినందున నా జీవితం మారెను. యేసు ప్రభును పొందినందున నా జీవితం మారెను. యేసు నాలో వచ్చినందున నా జీవితం మారెను. యేసు ప్రభును పొందినందున నా జీవితం మారెను. కష్టదుఃఖ బాధలు నాకు చేయుతనిచ్చి, కష్టదుఃఖ బాధలు నాకు చేయుతనిచ్చి, నా పాప భారములను యేసు మోసెను. నా పాప భారములను యేసు మోసెను. రక్తము సిలువను కార్చినందున, రక్తము సిలువను కార్చినందున నా జీవితం మారెను. రక్తము సిలువను కార్చినందున నా జీవితం మారెను. యేసు నాలో వచ్చినందున నా జీవితం మారెను. యేసు ప్రభును పొందినందున నా జీవితం మారెను. ఈ లోకములో
ప్రభువు పొందినందున నా జీవితం మారెను. క్రీస్తు తాను రక్తమిచ్చి నన్ను కొనెను. క్రీస్తు తాను రక్తమిచ్చి నన్ను కొనెను. నిన్ను ప్రభుని వాడనైతివి నిశ్చయముగా. నేను ప్రభుని వాడనైతివి నిశ్చయముగా. తనయుడు తండ్రి చెంత నన్ను తెచ్చెను. తనయుడు తండ్రి చెంత నన్ను తెచ్చెను. నా జీవితం మారెను. తనయుడు తండ్రి చెంత నన్ను తెచ్చెను. నా జీవితం మారెను. ఇస్తున్నాను వచ్చినందున నా జీవితం మారెను. యేసు ప్రభువు పొందినందున నా జీవితం మారెను. నా త్రోవలో ముళ్ళు ఇప్పుడు లేవాయెను. నా త్రోవలో ముళ్ళు ఇప్పుడు లేవాయెను. గమ్య మృత్యువు నుండి నేను విముక్తుడైతి. గమ్య మృత్యువు నుండి నేను విముక్తుడైతి. నా నుండి మృత్యువు దూరమాయెను. నా మృత్యువు దూరమాయెను. నా జీవితం మారెను. నా నుండి మృత్యువు దూరమాయెను. నా జీవితం మారెను. యేసు నాలో వచ్చినందున నా జీవితం మారెను. యేసు ప్రభువు పొందినందున నా జీవితం మారెను. యేసు ప్రభువు పొందినందున నా జీవితం మారెను. రాత్రి చీకటి గడచిపోయి హృదయమాయెను. రాత్రి చీకటి గడచిపోయి హృదయమాయెను. వేకువ చుక్క క్రీస్తు యేసు ప్రకాశించెను. వేకువ చుక్క క్రీస్తు యేసు ప్రకాశించెను. ఆయన నేను ఈ పాట పాడెదను. అందుకే నా పాట పాడెదను. నా జీవితం మారెను. అందుకే నేను ఈ పాట పాడెదను. నా జీవితం మారెను. యేసు నాలో వచ్చినందున నా జీవితం మారెను. యేసు ప్రభువు పొందినందున నా జీవితం మారెను. యేసు ప్రభువు పొందినందున నా జీవితం మారెను. సరే, మనం దేవుని వాక్యము చూసుకుందామా?
రండి దయచేసి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం మార్చి చదువుకుందామా? మొదటి 12 వచనాలు మార్చి చదువుకుందాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. నడిపించి చుట్టూ తూర్పునకు పోవు దాని పైకి ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలోకి ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోకి ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడింది. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది యాయను. ఇప్పుడు ఆయన నాతో ఇట్లా కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరు వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారంగా కనబడింది. అప్పుడు ఆయన నాతో ఇట్లా అప్పుడు సముద్రపు నీళ్లు మంచి వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకులు. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఎండును. వాటి ఆకులు ఈ నది నీరు ప్రచుర స్థలములు పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయ పండ్ల ఆహారం వాటి ఆకులు ఔషధం వినియోగించు. రండి ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకన మా తండ్రి, ఇంతవరకు పాటలో మాకు సహాయపడి మీ సన్నిధి చేత తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రములు. ఎంతోమంది ఇటు నూతన సంతోషం, నూతనమైన జీవితం, నూతనమైన అనుభవం లేక యవనస్తులు వారి రక్షణ ఆనందము కోల్పోయి ఆచారణ భక్తిలో పాపములో నిలిచివారిగా ఉన్నారు. తండ్రి, ఆచారం నుంచి అలవాటు నుంచి వారి జీవితాలకు గొప్ప రక్షణ కార్యించి రక్షణ పొందిన వారిని సమకూర్చి కేవలం మీరు మాత్రమే సమస్తమును చేయగల దేవుడు. యోగమైన నాకు అసాధ్యమైన ఏదైనా నొన్నదాన్ని ప్రశ్నిస్తున్న దేవుడు. తండ్రి, సర్వ శరీరంలోకి వెళ్ళి దేవుడై ఉన్నారు. తండ్రి, దేవాకృప చూపించు, రైతులతో మాట్లాడు, మీ నామమునకు మహిమ తెచ్చుకున్నాను. యోహాను సువార్త 4:14, యోహాను సువార్త 7:38 మీరు నెరవేర్చినందుకు స్తుతిస్తుంది. కనబడిన అంధకార శక్తులను బంధిస్తుంది.
యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే, మనము ఆది కాండంలో ఉన్నాము, యవనస్తుల కొడుకు కొరకై. ఈ ఆది కాండం 5వ అధ్యాయంలో మనం ఉన్నాము. 5వ అధ్యాయంలో పోయిన వారము మనం 15వ వచనం చూస్తూ వచ్చాం. 15వ వచనాన్ని మనం పోయిన వారం చూస్తూ వచ్చాం. ఈరోజు మనము 17, 16 కూడా చూస్తూ వచ్చాం. మహలేలు విషయమై మనం చూస్తూ వచ్చాం. మహలేలు ఆయన 895 ఏళ్ళు ఆయన బ్రతికినట్లుగా మనం చూస్తూ వచ్చాం. మహలేలు అంటే అర్థం కూడా మనము చూస్తూ వచ్చాం. సరే, ఈరోజు మనము యెరెదు గురించి చూద్దాం. యెరెదు అంటే 18వ వచనం. అందరూ కలిసి చదువుదామా? 18వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యెరెదు 162 ఏళ్ళు బ్రతికి హానోకును కనెను. హానోకు కనిన తర్వాత యెరెదు 800 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీ 962 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. కాబట్టి యెరెదు అనగా క్రిందికి దిగి వచ్చుట అని అర్థం. రెండవది క్రిందికి ప్రవహించుట అని అర్థం. క్రిందికి దిగి వచ్చుట, క్రిందికి ప్రవహించుట అని అర్థం ఇస్తుంది. సరే, ఈ క్రిందికి దిగి వచ్చుట అనే విషయం చూసినప్పుడు మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూలోకానికి ఆయన మన నిమిత్తమై ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడన్న విషయాన్ని మన దేవుని వాక్యంలో చక్కగా చూడగలం. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎందుకు ఆయన క్రిందికి దిగి వచ్చాడు? మన జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన బండలాంటి మన హృదయాలను, ఏ హృదయాలంట? బండలాంటి మన హృదయాల నుండి మరి జీవజలమును వాటిని పగలగొట్టి జీవజలమును, ఆయన ఇచ్చే జీవజలాన్ని మన ఎదుగు తీసుకురావాలని ఆయన ఆశించే దేవుడుగా ఉన్నాడు. అందుకని దేవుడు మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు చాలా చక్కగా రాయబడి ఉంది. నిర్గమకాండంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన మరి ఆకాశం నుండి దిగి వచ్చి ఆ జనుల విషయమై మరి ఆయన అబ్రహాము దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా మరి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నిర్గమకాండం 3:8 వచనంలో చివరిలో రాయబడి చూడండి. వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. నిర్గమకాండం 3:8 వచనం చివరి భాగంలో దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి దేవుడు దిగి రావడం ఏంటి? ఈ మనుషుడితో అక్కర ఏమిటి కదా? దేవుడు దిగి రావడానికి మనుషులతో అక్కర ఏంటి? అసలు మనుషునికి దేవునికి సంబంధం ఏంటి కదా? చాలామందికి అందుకే ఈ విషయం అర్థం కావు. అందుకే దేవుడు ఎందుకు దిగి వస్తాడు అనుకుంటారు. దేవుడు మానవుని సృజించాడు. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే మనలను మరి పుట్టించిన వాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే నీ సృష్టికర్త అయిన దేవుని నీవు మరచితివి అంటాడు. యెషయా 1వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు రాయబడింది, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను అంటాడు. ఎద్దు తన కామందును ఎరుగును అంటాడు. ఈ జనమునకు పాపిష్టి జనము తెలివి లేదు అంటాడు. ఇంకా చాలా విషయాలు అక్కడ చెప్తాడు. మనం యెషయా గ్రంథంలో చూస్తూ వచ్చినప్పుడు అక్కడ చాలా బాగా రాయబడి చూడండి. 47వ అధ్యాయంలో ఈనాడు నిజంగా ఎంతో విద్య పెరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఈనాడు లోక జ్ఞానము అరచేతిలోనికి వచ్చేసింది. లోక జ్ఞానము అంటున్నాను, ఆ మాట గమనించండి. యెషయా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి దయచేసి. యెషయా గ్రంథము
46వ అధ్యాయం ముందు చూద్దాం, తర్వాత 47 అధ్యాయం కూడా చూద్దాం. రండి దయచేసి 46వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుందామా? కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వరలరా నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించున్నాను, అది దూరమున లేదు అంటున్నాడు దేవుడు. చూడండి, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వరలారా అంటున్నాడు. ఈనాడు మనుషుడు ఎంత విద్యను సంపాదించుకున్నా, ఎంత ఫ్యాషన్గా ఉన్నప్పటికీ, ఈనాడు మనుషుడు చాలా అందంగా మరి రంగులు వేసుకున్నప్పటికీ, ఈనాడు మనుషుడు చూడండి ఎలాగున్నాడు అంటే ఏమంట? కఠిన హృదయులై. ఏమైనారంట? కఠిన హృదయులై. అమ్మాట చూడండి ఏంటంట? కఠిన హృదయులై, నీతికి దూరముగా ఉన్నవారు. ఎందుకు హృదయం కఠినమైంది? 47:10 యెషయా 47:10 నీ చెడుతనము నీవు ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరినో లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. ఆ మాట చూడండి, నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసి. ఈనాడు నిజంగా మనిషి యొక్క విద్య జ్ఞానము మరి మనిషిని చెరిపివేసేవిగా ఉన్నాయి. ఎంత బాధకర విషయం. ఈనాడు అక్షర జ్ఞానం పెరగాలని ప్రభుత్వం వారు, ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి ఎన్నో రకాల పాట పడుతూ ఉన్నారు. ఎంతగా మనిషి కఠినమైపోయాడు అంటే చూడండి, ఇక్కడ రాయబడింది 13వ వచనంలో రాయబడింది, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. ఏంటిదంట? విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు అంటాడు. ఈనాడు మనుషుడు యవనస్తుడు ఏమైపోయి ఉన్నాడంటే అలసిపోయిన వాడిగా ఉన్నాడు. ఎన్నో యోచనలు, ఎన్నో తలంపులు. నిజంగా ఈనాడు మనుషుని యొక్క జీవితంలో యవనస్తుడైనా ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా ఇటు దుస్థితిలో మనం చూడగలం. కాబట్టి అలసిపోయిన ఈ మానవుని, ప్రయాసపడుతున్న ఈ మానవుని విషయమై దేవుడు ఎంతో చొరవ లేక ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి అందుకనే దేవుడు మరి దిగి రావలసి వచ్చింది. తన కఠిన హృదయాన్ని, బండలాంటి హృదయాన్ని ఆయన మార్చవలసి వచ్చింది. ఇందాక పాట పాడుతూ వచ్చాం. మరి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూడండి ఏమని రాయబడి చూద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయములు నీకు ఎన్నాళ్ళంట. మనం ఎంత భక్తి వేషాలతో తిరుగులాడినా దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెట్టువాడిగా ఉన్నాడు. మన చెడుతనాన్ని ఏం చేయాలంట? కడిగి వేసుకోవాలంట హృదయంలో నుండి. ఎన్నాళ్ళ వరకు నీ దుష్ట అభిప్రాయాలు కలిగి ఉంటున్నాడు. ఈనాడు మనుషులు నిజంగా యవనస్తుడా ఇటు దుష్ట అభిప్రాయాలతో నువ్వు ఎన్నాళ్ళ మటుకు దేవునికి సృష్టికర్త అయిన దేవునికి నువ్వు దూరంగా ఉంటావు. అందుకే అంటాడు, ఇది ఇర్మియా 3:14లో అంటాడు, మొదటి భాగం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి అంటాడు. ఏమంటున్నాడు? భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి అంటాడు. ఇక్కడ అంటాడు ఇర్మియా గ్రంథంలోనే ఇంకా చాలా బాగా 2వ అధ్యాయంలో 22వ వచనంలో నేను చదువుతానండి. 22వ వచనంలో అంటాడు, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషం మరక వలె నాకు కనబడుచున్నది. చూడండి, నిజంగా ఈనాడు అందంగా కనపడడానికి ఎన్నో రకాల పర్ఫ్యూమ్స్, సర్వసాధారణంగా కొంత చెమట పడుతుందని ఒకవేళ పౌడరు వేసుకుంటారేమో. అయితే
అలాంటివి పౌడర్ మాత్రమే కాకుండా ఇది నాకు ఎన్నో రకాలుగా అందంగా కనపడాలని రకరకాలు, మొన్నటిదాకా ఫెయిర్ అండ్ లవ్లీని చూస్తూ వచ్చాం, అది ఇప్పుడు రకరకాలు వచ్చేసాయి, మామూలు కాదు. అయితే ఆ సృష్టికర్తైన దేవుడు నీ దుష్ట అభిప్రాయంతో నీ వయసు కనపడకుండా అందంగా కనపడాలని నువ్వు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నావో, ఎన్ని రంగులు అద్దుకుంటున్నావో, అయితే వీటన్నింటిలో కూడా నీకు హృదయం ఏమవుతుందంటే కఠినమవుతుంది. అంటాడు అక్కడ, నువ్వు సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు అమ్మాడదు, మరకవలే కనపడుతున్నాను. అని అదేంటి? ఇప్పుడు ఎక్స్రే తీస్తే మరి ఏ రోగం ఉందో, ఎంతవరకు నెమ్ముందో, ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఊపిరితిత్తులను మరీ ఎక్కువగా మరి చూచేవారిగా ఉంటారు, ఎంతవరకు నెమ్ముందో అన్న విషయాన్ని గమనించి చూడండి. ఈనాడు మనుషుడు నిజంగా సృష్టికర్తైన దేవుని ఎరుగక మరి ఆయన దూరంగా వెళ్ళిపోతున్నాడు, కఠిన హృదయంతో వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధకరమైన విషయం. అందుకే ఆ కఠిన హృదయాన్ని ప్రభు తీసివేసి మాంసం హృదయమును, మెత్తనైన హృదయమును మరి ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే మనం ఇందాక నేను చెప్పినట్టు ఇర్మీయా గ్రంథంలో మీరు గమనించాలి లేదా, 2వ అధ్యాయంలో, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి. మనం పాపంలో ఉన్న చూడండి, ఆ తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే తిరిగి రండి. ఎంత ఆశ్చర్యం కదా. లోకంలో అంటారు కాకి పిల్ల కాకి మొద్దు అంటారు. మరి అలాంటప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన మరి స్వచేతులతో ఆయన తన పోలిక చొప్పున నిర్మించుకున్న ఆ దేవుడు మరలా మనుషుడు భ్రష్టుడై ఉండగా, పాపములో ఉంటుండగా, ఇంకొక మాట చెప్తే బాగుంటుంది, పాపము చేయువాడి పాతాళము పట్టుకొనును అని రాయబడింది. అలాంటి మనుషుని ఆ పాతాళములో నుండి రప్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదేంటి, మనం పాతాళంలోకి వెళ్ళినా మరలా రప్పించగలడా? యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? లాజరు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. మనం పిల్లలు పిలిస్తే రారు త్వరగా, మన మాట వినలేరు, మేల్కొరండు కూడా వినలేరు, లేక నిర్లక్ష్యంగా వస్తారు. చచ్చిపోయిన లాజరు ఎలాగ రాగలడు? అవును, ప్రభువు యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయిన దేవుడని, సర్వాధికారం గల దేవుడని మొదటి సమయం 2వ అధ్యాయంలో మనం చూస్తే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళములోనికి పంపుచు అందులో నుంచి రప్పించువాడు ఆయన. ఎంత సర్వాధికారం గల దేవుడు. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో. ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, నా స్వాధీనంలో ఉన్నవి. అందుకే ఆ స్వాధీనంలో ఉన్న ఆ దేవుడే నిన్ను బ్రతికించగలడు, నీ భ్రష్టత్వం నుంచి, పాపం నుంచి నిన్ను విడిపించగలడు. ఏ స్నేహితుడు, గమనించండి, ఏ స్నేహితుడు నిన్ను రక్షింపజాలడు, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది, అనేక మంది మరి వారి స్నేహితుల మీద, వీరి మీద నమ్మిక ఉంచుతారు. అయితే నీ స్నేహితులు నిన్నేం చేస్తారు? నిన్ను మోసపుచ్చువారిగా ఉంటారు. ఇర్మీయా గ్రంథంలో అదే మాట అంటాడు చూడండి, 30వ అధ్యాయంలో 14వ వచనం, నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గురించి విచారింపరు. ఆ మాట చూడండి. ఈనాడు మనుషుడు కలిసి తాగుతాడు, కలిసి తింటాడు, కలిసి పాపం చేస్తాడు, లైంగికంగా కావచ్చు, సెక్సువల్గా కావచ్చు, లోకంలో అన్నీ చేస్తాడు. కానీ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నీ స్నేహితులు ఏం చేస్తారట? మరచిపో. సాతానుడు ఈ లోకంలో ఎలాగ పనిచేస్తున్నాడు అంటే, దట్ ఈస్ చైనా మెసేజ్. చైనా యొక్క మరి వర్తమానం ఏంటంటే, యూజ్ అండ్ త్రో, వాడుకొని
పడేసే. అందుకే చూడండి, మన దేశంలో ఒక వాచి, ఒక 10,000 రూపాయల వాచి మన దేశంలో కొనాలి అంటే 10,000 అవుతుంది. అయితే చైనా వస్తువు అయితే ఒక్క 1000 రూపాయలకే అదే మోడల్ దింపుతాడు, ఇక దానికంటే బాగుంటుంది. బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ. దే విల్ గివ్ ఓన్లీ స్మాల్ డేస్ వారంటీ. అంటే కొద్ది దినాల మరి వాడుక కోసం వాడు ఇస్తాడే తప్ప దెర్ ఈజ్ నో గ్యారెంటీ. ఈ 10,000 దానికి ఒక్క 1000 రూపాయల దానికి చూసినప్పుడు యూజ్ అండ్ త్రో. వాడు ఎక్కువ అడిగితే ఏమంటాడు, ఏంది సార్ 1000 రూపాయలది ఏమొస్తుందో చెప్పండి. 10,000 రూపాయలకి మరి మీరు ఇండియాలో కొంటా ఉంటే ఒక్క 1000 రూపాయలకి మేము అదే వస్తువు, దానికంటే మంచిది, దానికంటే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, అలాంటి మేము ఇస్తూ ఉంటే మీరు దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తారే అంటారు. ఈనాడు మనుషుడు కూడా దానికి అలవాటు పడ్డాడు, యూజ్ అండ్ త్రో. అందుకే అనేక మంది ఎక్కువ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే కారణం అదే. ఎందుకు కారణం అంటే ఇదే కారణం, యూజ్ అండ్ త్రో. జీవితం అలాంటిది కాదు. ప్రేమ అన్నది లైంగిక సంబంధమైనది కాదు. ప్రేమ అన్నది దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. దేవుడు ఎందుకు మనుషుని పుట్టించాడు అంటే, తనలో ఎందుకు ఆలోచన వచ్చిందంటే బికాజ్ ఆఫ్ హీస్ లవ్. ఆయన ప్రేమయ్యై ఉన్నాడు. దేవుడు అంటే ప్రేమయ్యే. అందుకే ఈ భ్రష్టుడైన ఈ మనుషుని మరలా ప్రేమించి, మరలా ఆ కఠిన హృదయంలో ఉన్న మనుషుని ప్రేమించి, అక్కడ మీరు గమనించారు లేదు, యెషయా గ్రంథంలో మనం చాలా చక్కగా చూస్తూ వచ్చాం. ఇందాక 46వ అధ్యాయం 12వ వచనంలో, 47వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను. ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా ఈనాడు మనకు ఆయన నీతిని దగ్గరకు రప్పించారు. వింటున్నారా యవనస్తులు? నీ జీవితంలో ఇప్పటికే వేసారిపోయి ఉన్నావు. ఎన్నో సాంగ్స్, ఎన్నో సినిమాస్, ఎన్నో రకాలుగా ఎన్నో స్టోరీస్, ఎన్నో పుస్తకాలు చదివావు. చదువుతున్నంతసేపు భావోద్రేకాలతో నిండి ఉన్నావు. ఆ హీరోలాగా, ఆ హీరోయిన్ లాగా నేను ఉండాలనుకోవచ్చు. అయితే జీవితం అన్నది భ్రమ కాదు. సాతానుడు ఇప్పుడు భ్రమను పుట్టిస్తాడు తప్ప దేవుడు ఎప్పుడు కూడా నిజ జీవితాన్ని, వాస్తవమైన జీవితం ఎంత విలువైందో మనకు తెలియపరుస్తాడు. యవనస్తులు, అందుకే మీరు ఒకవేళ ఎప్పుడైనా యూట్యూబ్లో నా సాక్ష్యం వస్తే మీరు వినండి, ఆరంభం నుంచి ముగింపు దాకా వినండి. దేవుడు ఎలాగో నా జీవితాన్ని మార్చాడు. ఇందాక నేను పాట పాడుతూ వచ్చాను. యేసు నాలో వచ్చినందున నా జీవితం మారెను, యేసు ప్రభును పొందినందున నా జీవితం మారెను. ఎలాగ మారింది నా జీవితం? యేసు నాలో. जब से मैंने यीशु आया मेरा जीवन बदल गया. కాబట్టి ఎప్పుడు యేసు ప్రభువారు వస్తారు హృదయంలో, నీ జీవితం మార్చలేదు. నీ జీవితంలో పాపం విషయమైన జంకు, భయము ఇంకా ఉండదు. ఎలాగుంటావు అంటే నీ జీవితంలో సంతోషంగా, నిర్భయంగా. లూకా రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో అదే విషయాలు రాయబడ్డాయి. ఈ సాయంకాల సమయంలో యవనస్తురాలా ఎవరైనా సరే నీ జీవితంలో ఎలా ఉన్నావు? అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో మీరు గమనించి ఉంటారనుకుంటాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి. ఏమని రాయబడింది? దయచేసి 47వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా? 3వ వచనం అందరం కలిసి. ఆ మనుషుడు కొలనూలు చేతి పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా, ఆ నీళ్ల గుండా నడిపింపగా.
యేసు ప్రభు వారు యోహాను సువార్త 4:14 అంటారు, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఇప్పుడు దప్పిక కొనడు. ఈ లోకంలో మనం ఎన్నో నీళ్ళు తాగుతాం, ఎంతో సంతోషించడానికి అవి ఇవి వాడుతూ వస్తాం. అయితే అవి జీవితంలో కొద్దిసేపు మాత్రమే. అది ఒక ఊహాలోకము, ఒక భ్రమ. ఎంత ఆనందము సంతోషం అనుకోవచ్చు, కానీ అది నిత్యం నిలిచి ఉండేది. పాపము అనుభవించిన తర్వాత ఛీ అనిపిస్తుంది అన్నమాట. అది లోకంలో ఉన్న సంతోషం. అందుకే ఈ సాయంకాలం నీ జీవితంలో ఆ జీవజల ఊట అయిన ప్రభుని యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు వస్తావా? అందుకే ప్రభు యెహెజ్కేలును ఏం చేశాడు అంటే, మొట్టమొదట ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా. యేసు ప్రభు వారే అందుకే ఆమె ఎందుకు వచ్చాడు. ఎవరామె? సమరయస్త్రీ. 7 సంసారం చేసిందంట. ఎంత ఆశ్చర్యం. అయితే ఎవరు లేనట్టుగా నటిస్తూ వచ్చింది. అయితే అలాంటి వ్యక్తితో యేసు ప్రభు వారు అన్నారు, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునో దప్పికొనడు. అయితే ఇక్కడ గమనిస్తే ముందు మాట అంటున్నాడు, మీరు గమనించలేదు. నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునో దప్పికొనడు. వానికై నేనిచ్చి నీళ్ళు వానికై ఊరడి వానిలో నీటి బుగ్గగా ఎట్లుంటాయంట? నీటి బుగ్గగా ఉంటాయంట. చూసారు ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఈనాడు మనం నీటి బుగ్గగా ఉండాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. చూడండి, అక్కడ బుగ్గ ఇప్పుడైతే పర్లేదు, కానీ అన్ని మినరల్ వాటర్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా వీధికి వచ్చి మరి చాలా మంచి నీళ్ళు అని చెప్తున్నాయి. కానీ పాతకాలంలో చెలిమి అని ఉండేది బుగ్గ. ఏటిలో వెళ్ళి పట్టుకొచ్చేవారు. చాలా తీయగా ఉండేవి, చాలా ఆరోగ్యం కూడా. పాత దినాల్లో అలా ఉండేదన్నమాట. కీర్తన 46లో మనం చూస్తూ వస్తే రాయబడి చూడండి, 46వ కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలములో దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఏం చేస్తున్నాయంట? సంతోషపరచుచున్నవి. ఈనాడు ప్రభువు యేసుక్రీస్తు వారనే ఆ నది యొద్దకు, ఆ జీవితంలో ఊట యొద్దకు నువ్వు వచ్చి ఉన్నావా? అయితే నీ జీవితంలో సంతోషమే సంతోషం. అందుకే నిజమే, నా మటుకైతే నేను చెప్పగలను, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ పాట పాడుతూ ఉంటే నా శరీరము, నా ప్రాణం, నా ఆత్మ ఎంత ఉల్లసిస్తూ ఉందో. నీ జీవితంలో ఇంటి సంతోషం ఉందా? నీ జీవితంలో ఇంటి సంతోషం పొందాలి అంటే అది నిత్యము నిలిచి ఉండే సంతోషం. అది ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా సంతోషం. అందుకే నీ జీవితంలో నీవు కూడా మరి నేను ఎలా ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా ఆ జీవజల ఊటైన ఆయన ఎదుగు నేను వచ్చి ఉన్నాను. అట్టి సంతోషాన్ని పొందాలంటే, అట్టి సంతోషాన్ని పొందాలంటే ఆయన దగ్గర నువ్వు కూడా నీ జీవితంలో నీ చీకటి, ఇందాక చెప్పానే, నీ జంకు, నీ భయము, పాపం విషయం అంత ఏమవుతుంది? నేను ఖురాన్ కూడా చదువుతూ వచ్చాను. నాకు ఖురాన్ కూడా తెలుసు. ఎందుకంటే ముస్లిం అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా ఆరంభ జీవితంలో అలాగ అనుకున్నాను. కాబట్టి జీవితంలో జాగ్రత్త.
నీ పాపం కడిగి వేసుకునకుండా నువ్వు జీవిస్తూ వస్తే, నువ్వు తిరుగులాడుతూ వస్తే, లోకంలో అంటారు నీ నీడ ఏమవుతుంది, నీ వెంబడి వస్తుంది. నేను ఇందాక ఎందుకు నవ్వుతూ వచ్చిందంటే, ఆ నల్ల డ్రెస్తో ఒకసారి అక్క దగ్గరికి వస్తే ఏడ భయపడుతుందని నేను నవ్వుతూ వచ్చాను అనమాట. ఒక్కసారి ఆమె చూస్తే ఆమె భయం ఎక్కువ. ఆ నల్ల డ్రెస్తో మీరు వచ్చేసారు యవనస్తులు, సంతోషం. చూస్తే ఒక్కసారి ఉనికి పడుతుందో భయపడుతుందా అని చూస్తూ వచ్చారు. నిజమే, పాపం ఉన్నది తప్పకుండా. నలుపు దేనికి సాదృశ్యం చెప్పండి? పాపానికి. కాబట్టి యేసు ప్రభు రక్తం వద్దకు రండి, ఈ సాయంకాలం వచ్చి మీ హృదయాన్ని కడిగి వేసుకోండి. అది మొట్టమొదటి, ఆ జీవజల రావడం మొట్టమొదటి. రెండో విషయం మనం చూస్తూ వస్తే యెషయా గ్రంథం రండి దయచేసి. ఇక్కడ ఏం రాయబడి చూద్దాం. 12వ అధ్యాయం రండి దయచేసి. ఏమని రాయబడి చూడండి. 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఇక్కడ రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? ఇందాకేమో నీటి బుగ్గల గురించి చూస్తూ వచ్చాడు. ఇక్కడ రెండవది అంటున్నాడు ఏంటివంట? బావులలో నుండి. బుగ్గలు వేరు, ఊటలు వేరు, బావులు వేరు. ఒకవేళ మీరు సామెతల్లో చూస్తూ వస్తే సామెతల గ్రంథము 25వ అధ్యాయం చూడండి. ఏమంటారు చూద్దామా? సామెతల గ్రంథము 25వ అధ్యాయం రండి దయచేసి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 26వ వచనం అందరు కలిసి చదువుకుందామా? కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు. నిజంగా ఇక్కడ మనం ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందాక మనం దేని గురించి చూసాం? ఊటల గురించి చూసాం. ఆయన మరి మొట్టమొదటి మన హృదయాల్లో జరిగించే కార్యం ఏంటంటే ఊట. రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు బుగ్గ. మూడవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు బావులు. ఈ 3 సంగతులు మనం చూడవచ్చు. ఇక్కడ 26వ వచనం రాయబడింది కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు అంటాడు. కాబట్టి మొట్టమొదటి ఊట, బుగ్గ, మూడవది బావు. ఈ బావుల సంగతి పాతకాలంలో మనం చూస్తూ వస్తే మరి నిజంగా ఆ దినాల్లో ఎన్నో బావులు తవ్వుతూ వచ్చారు. అబ్రహాము కాలంలో, ఇస్సాకు కాలంలో ఇలాగ మనం బావుల గురించి ఎంతో ప్రత్యేకంగా మనం చూడగలం. సరే, ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఊట అంటున్నాం మొట్టమొదట. ఈ ఊటలో ఏమన్నాయంట? చెడిపోయిన ఊట అంట. క్షమించండి, కలకలు చేయబడిన. ఓ యవనస్తులు, నీ జీవితంలో ప్రభువు యేసుక్రీస్తునందు బండలాంటి కఠిన హృదయాన్ని ఆయన వాక్యమనే సుత్య ద్వారా బద్దలు చేశాడు. నీలో ఊట ఉద్భవించింది, రక్షణ ఆనందం పొందుతున్నావు, ఆరంభంలో ఎంతో సంతోషం. నిజంగా నీ జీవితంలో నేను చెప్పాను ఇందాక, ఎంతో ఆనందం. ఎప్పుడు మందిరంలో ఉండాలనిపించేది, ఎప్పుడు పాటలు పాడాలనిపించేది. మరి అలాంటి జీవితం ఇప్పుడు ఏమై ఉంది? ఇక్కడ రాయబడింది కలకలు చేయబడిన ఊటయు అని రాయబడింది. ఒకవేళ నీ జీవితంలో కలకలు చేయబడి ఉందా? ఎలాగ కలకలు చేయబడ్డావు? అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని. అది చూశారు, దుష్ట సాంగత్యం మంచి నడవడి. ఇప్పుడు ఒకవేళ మనం లూకా రాసిన సువార్తలోకి వెళ్తే అక్కడ పెద్ద కుమారుని సంగతి మనం ఆలోచిస్తే, అంటే ధ్యానిస్తే కొన్ని విషయాలు మనకు బయటపడతాయి. ఏంటి పెద్ద కుమారుని విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. 15వ అధ్యాయము తండ్రితో ఏమై మాట్లాడుతున్నాడు? 29వ వచనం అందరూ కలిసి చదువుదామా? 29. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను ప్రేమించున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లైనను ఇయ్యలేదు. తండ్రితో కూడా ఉన్నాడు, కానీ అయితే తనకంటూ ఒక సంతోషించడానికి లేక వారితో కాలక్షేపం చేయడానికి అని చెప్పవచ్చు. కొంతమంది స్నేహితులు తనకున్నారు,
అంటే మరి తండ్రితో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఎందుకు వెళ్ళాడు? దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు, తన స్నేహితులతో ఇష్టంగా తిరిగాడు, అంతా పోగొట్టుకున్నాడని మనం చూస్తున్నాం వాక్యం. మరి అన్నప్పుడు తండ్రి దగ్గర ఉండి తన స్నేహితులు అంటున్నాడే, అంటే తండ్రితో ఐక్యపరచుకునక, తండ్రితో సంతోషించక ఎంతోమంది నాడు నిజంగా విశ్వాసులైన యవనస్తులు చాలా తప్పుదారిలో వెళ్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అంతెందుకు దీనా విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు నిజంగా ఒక్కగానొక్క కూతురు, చాలా అందగత్తి కూడా దీనా. మరి అలాంటి దీనా చూడండి ఎక్కడికి వెళ్ళింది? మనం చూడగలుగుతున్నాము. మరి తండ్రిని కాదని, తల్లిని కాదని, అన్నలు కాదని ఎలాగో తప్పించుకొని, ఎలాగో వారి కళ్ళు కప్పి తను శకెముకి వెళ్ళింది చూడండి. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ లోకంలో ఏదో ఉంది చూడాలని ఎంతోమందికి తపన. ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పండి, మాటికి బయటికి చూడడం. ఒక సోదరుడు ఎప్పుడు చెప్తుండేవాడు, మరి 2 కుందేళ్ళు ఉన్నాయంట. ఈ 2 కుందేళ్లకు మరి ఆడ మగ, వాటికి పిల్లలు పుట్టాయంట. ఎప్పుడు మగ కుందేలు వెళ్ళి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చేదాన్ని, ఈ ఆడ కుందేలు పిల్లలు చూసుకుంటే జాగ్రత్తగా ఉండేదాన్ని. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే, ఈ పిల్లలు ఆ యొక్క కొండలో ఉన్న త్వరలో వచ్చి పిల్లలు బయటకు వస్తున్నాయండి. చల్లని గాలి వీసిందంట. అబ్బా ఎంత బాగుంది చల్లని గాలి అనుకుని కాస్త దూరం వెళ్తే ఇంకా చల్లని గాలి బాగా వచ్చిందంట. చెట్లు గిట్లు బాగా కనపడ్డాయంట. ఎంత బాగుంది, మా మమ్మీ బయటికి రానిది అనుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాయంట. ఇట్లా ప్రతిరోజు లోపలికి రావడం, బయటికి పోవడం, లోపలికి రావడం, బయటికి పోవడం. అంటే ప్రతిరోజు కొంత డిస్టెన్స్, కొంత దూరము అవి ఉండే ఆ త్వరకు, అంటే ఆ రంధ్రానికి కొంత దూరం వెళ్ళిపోతున్నాయి. ఒకరోజు మరి అడవి కుక్క, నక్క, తోడేలు వీటి ముగ్గురు కనపడినాయంట ఈ కుందేలు పిల్లలు. ఇంకేముంది, నొట్టలేసాయి, లొట్టలు. ఏంటివి? అబ్బా, కుందేలు మాంసం ఏంటో తెలుసా? తిన్నారు ఎప్పుడైనా మీరు? మామూలుగా ఉండదు. నేను తిన్నా, అందుకు తెలుసు. మెత్తగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మా నాన్న కుందేలు మాంసం ఎప్పుడు తెచ్చేవాడు ఆ దినాలు. ఇప్పుడు దొరకదులే, కష్టం. ఎక్కడైనా పల్లెటూరులో దొరుకుతుంది. సరే, ఈ కుందేళ్ళు చూడగానే ఆ యొక్క అడవి కుక్క, తోడేలు, నక్క ఎమ్మడబడ్డాయి. ఇక పరుగు పరిగెత్తి ఎక్కడి దాకా వచ్చాయి? దగ్గరగా వచ్చాయి. ఎక్కడైతే వాడి నివాసం ఉందో అక్కడ దాకా పరిగెత్తుకుని వచ్చాయి. ఈ కుక్క, నక్క, తోడేలు 3 ఏం చేశాయంటే ఒక్కసారిగా చుట్టుకొని ఏం చేసాయంటే మరి వాటిని మరి ఆ 2 కుందేళ్ళ పిల్లలను ఏం చేశాయి? అడ్డుకున్నాయి. అంటే చుట్టుముట్టేసాయి 3. ఈ యొక్క కుక్క, నక్క, తోడే ఎప్పుడైతే అడ్డుపడేసాయో చూడండి, ఎటు పోలేకపోయింది. ఇక 3 కుందేళ్ళు ఏమైనాయంటే, ఆ యొక్క 2 కుందేళ్ళు ఈ 3 కుక్క, నక్క, తోడేలు పట్టి చీల్చేసి, అయితే ఆ రెండింటిని చంపలేదు, కానీ ఒకటేమో తప్పించుకొని మళ్ళా ఆ యొక్క త్వరలోనికి వచ్చేసింది. అప్పుడు తల్లి కుందేలు అనుకుంటుందంట, నా పిల్లలు నా మాట వినలేదు. ఆ చచ్చిపోయిన కుందేలు విషయమై ఎంతో కన్నీళ్లు కారుస్తూ, నా పిల్లలు నా మాట. పిల్లలు జాగ్రత్త, యవనస్తులు జాగ్రత్త. జీవితంలో నిజంగా ఏదో మరి తిని సంతోషించాలని, ఏదో త్రాగి సంతోషించాలని, నా స్నేహితుల ఎందుకు వెళ్ళాలని, ఐ హ్యావ్ నో ఫ్రీడమ్. నా ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, నన్ను ఒక చెరసాలో ఉంచాను అనుకోవద్దు. నీ తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో పెరుగుట నీకు ఆశీర్వాదం. అందుకే ఒక మాట చెప్పంటారా, ఏశావు యాకోబుకి ఇదే వ్యత్యాసం. కొంగు చాటున పెరిగాడు ఎవరు? యాకోబు. అయితే ఏశావు ఎవరు? వేటగాడు. వేట మాంసం అంటే భలే ఇష్టం. యవనస్తులు మీరు నాన్ వెజ్ తినొద్దని చెప్పట్లేదు, కానీ ఏశావు వంటి వారికి మనం కాదు.
అందుకే చూడండి, కలకల చేయబడిన ఊటయు అంటాడు. ఇక్కడ మనం చూస్తూ వస్తాం. చూడండి ఏమని రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చినప్పుడు. రండి దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇక్కడ అంటాడు, చేదైన వేరు ఏదైనా మొలచి ఏమంటాడు, అనేకులను కలవరపరచునేమో అంటాడు. హెబ్రీ 12 చదువుతారా? 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి. అదిగో చూడండి ఆ మాట, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు, అదిగో చూశారు, అనేకులు అపవిత్రులైపోలేదు. ఎందుకు? ఆ శకం అనే ప్రాంతానికి, శకం అనే ఆ యవనస్తుడు దీనాన్ని చూసి ఉండలేకపోయాడు. ఎంత అందంగా ఉంది, దీన్ని ఎట్లయినా లోపరుచుకోవాలని పాపం చేసేసాడు. ఆఖరికి తన తల్లిదండ్రులు, తన అన్నలు నరహంతకులు అయిపోయారు. ఏమయ్యారు? ఎంత భయంకరం చూడండి. అందుకే ఈనాడు జాగ్రత్త యవనస్తులు, ముఖ్యంగా ఆడపిల్లలైన యవనస్తులు జాగ్రత్త. మీ తల్లిదండ్రులు కఠినంగా మాట్లాడినా అది కేవలం మీ క్షేమం కొరకే. కాబట్టి జాగ్రత్త పడండి. యవనస్తులైన మగబిడ్డలు మీరు కూడా జాగ్రత్త. చేదైన వేరు మొలిచి అన్నట్టుగా అక్కడ రాయబడింది, కలకలు చేయబడిన ఊటయు రాయబడింది. రెండవదిగా చూస్తున్నాం, ఈనాడు నీ ఊట అంటే ఆత్మ సంబంధమైన నీ ఊట కలకలు చేయబడిందా? కలవరం వస్తూ ఉందా? కొంతమంది రక్షణ పొందిన యవనస్తులు సంతోషంగా ఉండలేదు. ఎందుకంటే ఊట ఏమని చెప్పండి, కలకలు చేయబడి ఊట, ఆ తర్వాత బొగ్గ. అందుకే సాయంకాల సమయంలో యవనస్తులు మీరు ఎలా ఉన్నారు? మీ వ్యక్తిగత జీవితాన్ని నేను అంతగా అడగట్లేదు, కానీ మీ అంతరంగంలో దేవుని వాక్యం వింటున్నప్పుడు మీకు భయం కలపట్లేదా? మీరు గమనించారా? ఇదే ఏశావు ఎవరైనా జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, జ్యేష్ఠత్వం హక్కు పోగొట్టుకున్నాడు. తర్వాత తండ్రి దీవెన కూడా ఆ తర్వాత వేటాడి మాంసం తెచ్చి ఆ ఏశావు చూడండి తండ్రి యుద్ధకు. ఎవరా తండ్రి? ఈసాకు వృద్ధాప్యంలోకి వచ్చాడు. వేటాడి మాంసం తెచ్చి, నాయనా ఇదిగో తెచ్చాను మాంసం అంటే. అంతకుముందే ఎవరు? యాకోబు ఏశావులాగా నటించి మేక మాంసం పెట్టి, ముసలోడు కదా, ఎముకలు లేకుండా మెత్తటి మాంసం పెట్టింది ఎవరు? రెబెకా. చూడండి అలాగూ పెట్టి దీవెనలన్నీ పొందాడు, తండ్రి దీవెన కూడా పొందాడు ఏశావు. ఈనాడు నీ జీవితం ఒకవేళ అలా దౌర్భాగ్యంగా ముగుస్తుందేమో. చాలామంది జీవితాల్లో రక్షణ పొందుతారు, కానీ వారి ముగింపు సరైన రీతిగా ఉండదు. ఒకవేళ ఏశావులని ముగింపు ఉంటుందా? రాయబడి చూడండి, ఏమన్నా రాయబడి 12-17 చదువుదామా? అందరు కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12-17 అందరు కలిసి చదువుకుందామా? 12-17. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడిన మీరు. చూడండి ఇక్కడ ఏశావు కళ్ళలో కన్నీళ్లు గారుతున్నాయి. మారు మనసు కోసం శ్రద్ధగా వెతికాడు, అయితే అవకాశం దొరకలేదని రాయబడింది. విసర్జింపబడిన మీరు ఎరుగుదురు అంటాడు. ఓ యవనస్తులారా జాగ్రత్త. దేవుడు నిన్ను రక్షించే కాలాన్ని నువ్వు ఎరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకవేళ రక్షణ పొందావా, నీ ఊట కలకల చేయబడకుండా, నీ బుగ్గ ఏమంటారు? కలకల చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు రాయబడి. ప్రవచితమైతే వచ్చేవారు ఆ విషయం చూద్దాం. ఇక్కడ మనం ఆపుకున్నాం. కాబట్టి యవనస్తులు ఎలా ఉన్నారు? రక్షణ పొందిన నీ జీవితంలో ఎలాంటి ఊటగా ఉన్నావు? నీ ఊట కలకల చేయబడిందా? ఎవరికైనా సువార్త చెప్పగలుగుతున్నావా? నువ్వు పొందిన రక్షణ నీకు సంతోషాన్ని ఇస్తుందా? అనేకులు నిజంగా నీ తల్లిదండ్రులు నీ విషయమై
సంతోషించగలుగుతున్నారా? మా అబ్బాయి రక్షణ పొందాడండి, ఇంకా మాకు సంతోషమే, మా జీవితంలో ఇంక ఎలాంటి కోరికలు లేవు, నాకున్న ఒకే కోరిక నా 2 బిడ్డలు రక్షణ పొందాలి, నా 3 బిడ్డలు రక్షణ పొందాలని తల్లిదండ్రులు చెప్పడం మనం వింటాం. మనం రక్షణ పొందినప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషించే వారికి ఉంటారు. చరిత్రలో మనం చూస్తూ వస్తే బైబిల్లో ఏమని రాయబడింది? నీ అబ్బాయి అయిన లోయి అంటాడు, నీ తల్లి అయిన యునేకే లో సహా నీలో ఉన్న విశ్వాసం అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందామా? రండి దయచేసి, నా నోటికి రావట్లేదు ఆ మాట. రండి దయచేసి 2వ తిమోతి 1వ అధ్యాయం. ఇక్కడ 3, 5 వచనాలు కలిసి నేను చదువుతున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించను, అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ మాట చూడండి. ఇక్కడ తల్లి అవ్వ ఇద్దరు, యునేకే తల్లి, నీ అవ్వయి అయిన లోయి. కాబట్టి వారిద్దరి విశ్వాసం, వారిద్దరి ప్రార్థన పౌలు ద్వారా తిమోతి ఏమయ్యాడు? రక్షింపబడ్డాడు, ఒక గొప్ప సేవకుడయ్యాడు, ఒక గొప్ప నాయకుడయ్యాడు. మనం కూడా అలాంటి వారం అయినప్పుడు నిజంగా ఎంత సంతోషం ఉంటుంది. తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులు నీ యందు సంతోషించగలుగుతున్నారా? ఒకవేళ నీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారా? ఏమనొస్తుందో ఒకసారి ఆలోచించు. అసలు నీ జీవితం ఎందుకో ఆలోచించావా? ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? ఇంకో మాట చెప్పనివ్వండి, దేవుడు ఎందుకు నిన్ను బ్రతికిస్తున్నాడు? ఈ సాయంకాలం ఒక గొప్ప తీర్మానం చేసి రక్షణ పొందిన నీ జీవితంలో రక్షణ ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు పోగొట్టుకున్నావు బికాజ్ ఆఫ్ యువర్ బ్యాడ్ ఫ్రెండ్షిప్. నీ చెడ్డ స్నేహం ద్వారా పోగొట్టుకున్నావు. అందుకే మీరు గమనించారా? ఆ తండ్రి వచ్చి బతిమాలుతున్నాడు, నాయనా లోపలికి రానన్నా, నీ తమ్ముడు మరలా వచ్చి ఉన్నాడు. ఎంత సంతోషమో! మరి క్రొప్పిన దూడను వధించాడు. ఆ ఇంటిలో అంత సంతోషమే, దాసులు అందరూ కూడా ఆనందిస్తున్నారు, తండ్రి ఆనందిస్తున్నాడు. ఈ ఒక్క కుమారుడు చూడండి, తాను కలవరపరచబడి అనేకులను కలవరపరుస్తూ వచ్చాడు. కొంతమంది తల్లులు నేను చూస్తూ వచ్చాను, తండ్రులను చూస్తూ వచ్చాను. ఆ పిల్లల విషయమై ఏమి మాట్లాడలేక, ఎంత అంటే అంత పాకెట్ మనీ అడిగితే అంత ఇచ్చేస్తూ ఏమి చేయలేని దుస్థితిలో ఉంటూ వచ్చాను. చాలామంది కన్నీళ్ళు నేను చూస్తూ ఉన్నాను. బయట ₹1 ఖర్చు పెట్టాలంటే ఆ తల్లిదండ్రులు ఎంతో ఆలోచన చేస్తారు. 10,000 అంటే 10,000, 5,000 అంటే 5,000, ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తూ వస్తున్నారు. నా తల్లిదండ్రులు సంతోషంగా ఇస్తున్నారు అనుకుంటున్నారా? కేవలము నిన్ను ప్రేమించి అలా ఖర్చు పెడుతున్నారు. అందుకే గమనించారా? ఆ తండ్రి రాయబడింది, వాడు ఇంకా దూరముగా ఉండగానే పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద వాడి ముద్దు పెట్టుకుని రాయబడింది. తండ్రికి కావాల్సిన ఆస్తి కాదు, కుమారుడు. నా కుమారుడు తిరిగి వస్తున్నాడు, అది నాకు చాలు. నీ తండ్రి సంతోషం, నీ తల్లి సంతోషం ఎప్పుడైనా చూడగలిగావా? ఏమొస్తుందా? ఆయన కొరకైన ఊటగా, ఆయన కొరకైన మొగ్గగా నిజంగా దేవుడు నిన్ను చేరుగా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ రాయబడింది, నేనిచ్చు నీళ్ళు వానికై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండనంటాడు. ప్రస్తుతమైతే వచ్చే వారం, ఈరోజు కేవలం ఊట సంగతి చూసాం, బుగ్గ సంగతి వచ్చే వారం చూద్దాం. రండి ప్రార్థనలోకి వెళ్దాం. యవనస్తుడా, నీవు దేవునికి అవసరం, దేవునికి కావాలి. అన్నాడు మోషే. మోషే అన్న దేవుడు, ఆదాము ఆదాము వేరన్నావు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్న ఆ దేవుడే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే, నీకు సమస్తమైన జీవన ఊపిరిని సమస్తాన్ని దయచేస్తున్న ఆ దేవుడే నిన్ను కూడా పిలుస్తున్నావు. నువ్వు ఆయనకు అవసరం. నువ్వు ఆయనకు అవసరమన్న విషయాన్ని ఎరుగుదువా? అలాగే ఈ సాయంకాలం చక్కటి తీర్మానం చేసి నీ తండ్రి నీ కొరకు వేచి, ఆయన కఠిన హృదయుడు కాదు. మీరు గమనించండి,
చిన్న కుమారుడు వెళ్ళిపోయిన ఆ తండ్రి కుమారుడు కొరకు కనిపెట్టుకుని చూస్తున్నాడే తప్ప వెదకలేదు. చూడండి, ప్రేమ లేక కాదు, వాడు బుద్ధి దించుకుని వస్తాడని తండ్రి యొక్క నమ్మిక. రండి ప్రార్థన చేసుకుందాం. పరలోకన మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీకు వందన స్తోత్రములు చెల్లించుకొని ఆరాధించి పూజించి గణపరుస్తున్నాం. దేవా, మీ కార్యములన్నిటికీ స్తోత్రం. ప్రభా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీ బిడ్డలు యవనస్తులు మీరు ప్రేమిస్తూ ఉన్నారు. మీరు మా సృష్టికర్త దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఏరేదు అనగా క్రిందికి దిగివచ్చుట, క్రిందికి ప్రవహించడానికి సెలవించారు. పరలోకమందున్న దేవుడు అని మీరు మా కొరకు క్రిందికి దిగి వచ్చారు. ప్రభా, మా కొరకే ప్రవహిస్తూ వచ్చారు. ఈ నది ఎక్కడికెళ్ళ పారును అక్కడి జలచరముల నీరు బ్రతుకులను సెలవించారు. దేవా, నన్ను మమ్మల్ని బ్రతికించారు. మీ వాస్తవమైన జీవమును మాకు అనుగ్రహించారు. తండ్రి, మీ వాక్యాన్ని యవనస్తుల్లో దీవించి ఈ సాయంకాలం నిశ్చితమైతే వారి చక్కటి తీర్మానం తీసుకుని రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లుగా, రక్షణ పొంది వారి జీవితాల్లో నిత్య ఆనందము, సంతోషము, వాక్యమందరం, సహవాసమందరం, కుటుంబాలలో తల్లిదండ్రులతో సంతోషంగా లేని వారు ఎంతోమంది లేకపోలేదు. అటు వారిని సమకూర్చు. వారి చదువుల్లో ఎంతోమంది వారి స్టడీస్లో రాణించలేకపోతున్నారు. కొంతమంది సబ్జెక్ట్స్ పోయినాయి తండ్రి, కొంతమంది రాస్తున్నారు. కొంతమంది నీట్ ఎగ్జామ్స్ కూడా దేవా రాస్తూ వచ్చారు. కనికరించుకుంటారు. ఇంకా ఎన్నో రకాలుగా నిరుద్యోగ సంస్థ యవనస్తులు ఉన్నారు. ప్రభావాన్ని ఆదుకున్నారు. మీ ప్రేమను వారు రుచించటకు, అనుభవించటకు, ఆనందించటకు సహాయించి తండ్రి, వారి బలహీనతల్లో ఒకరు ఎవరి యవనస్తులు కరోనాతో బాధపడుతుంటే అటు వారిని కూడా తాకి స్వస్థపరచాలి. ఈనాడు ఎంతోమంది ప్రభా ఆచారమైన చర్చ్ క్రైస్తవత్వం కలిగి ఉన్నారు. పాటలు పాడగలరు, వాయిద్యాలు వాయించగలరు, తల్లిదండ్రులను పైపైకి సంతోషపెట్టగలరు. కాదు, వారి ఆత్మ నీకు దూరముగా ఉన్నది తండ్రి. అటు వారితో ప్రత్యేకంగా ఈ రాత్రి మాట్లాడు. మీ వాక్యం చదువుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ రక్తం ప్రోక్షణ కింద ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి మీ కొరకు జీవించనున్నట్లుగా వారి హృదయాలు దేవా మీ కార్యించి మీరు దీవించు. తల్లి, రాబోయే దినాల్లో ఇంకా యవనస్తుల కొరకు మేము ఏం చేయాలో మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచు. మీరు మహిమ తెచ్చుకున్నాం. వారు అప్పుడు ఇంట్లో మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి చేస్తున్న మేలకై స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించిన వారందరికీ, సకల పరిశుద్ధులకు, యవనస్తులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. యౌవనులైన శిష్యుల వారి నీ యొద్దకు వచ్చితివి ప్రభువా. యౌవనులైన శిష్యుల వారి నీ యొద్దకు వచ్చితివి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, యుగగోత్రపు శివమా. ఓ పరలోకపు తండ్రి, యుగగోత్రపు శివమా. సరే, ప్రైజ్ ది లార్డ్.